ఫ్రెషర్స్ కి ఎటువంటి రిఫరెన్స్ ఇవ్వడం కుదరదండి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి మాత్రమే మనం రిఫరెన్స్ ఇవ్వగలం. హాయ్ మిత్రాన్స్, అందరికీ నమస్కారం. జనరల్ గా ఫ్రెషర్స్ కి ఎటువంటి రిఫరెన్స్ ఇవ్వడం కుదరదండి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి మాత్రమే మనం రిఫరెన్స్ ఇవ్వగలం. ఫ్రెషర్స్ కి ఏంటంటే ఇలా పడ్డాయి అని చెప్పగలం. వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాలి. ఇందులో మేము ఎటువంటి చేయగలిగింది ఏం లేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేయడం మాత్రమే మేము చేయగలం. మీరు ఏదైనా కంపెనీలో సాఫ్ట్వేర్ లో ఐటీ అయినా పర్లేదు, నాన్ ఐటీ అయినా పర్లేదు, ఇందులో ఎక్కడ వర్క్ చేసినా సరే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అట్లీస్ట్ ఒక 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళని తీసుకొని మేము రిఫరెన్స్ ఇవ్వగలం. రిఫరెన్స్ ఇవ్వండి, మమ్మల్ని మీ కంపెనీలో రిఫర్ చేయండి అని అడిగేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఎస్, మాకు ఒక 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే గ్రేటర్ దెన్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐటీ అయినా పర్లేదు, నాన్ ఐటీ అయినా పర్లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మేము రిఫర్ చేయగలుగుతాం. సో దయచేసి ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మేము రిఫర్ చేసేటప్పుడు మీకున్న స్కిల్ సెట్ ని, మాకు కంపెనీలో వేకెన్సీస్ ఉన్న స్కిల్ సెట్ ని మ్యాచ్ చేస్తూ, మ్యాచ్ అయ్యాయంటే ఆ ఓపెనింగ్స్ మీకు సెట్ అయినట్టయితే మేము ఇప్పుడు రిఫర్ చేయగలం. అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. దీని మీద బేస్ అవుతూ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతా కూడా ప్రొసీడ్ అవ్వడం కూడా జరుగుతుంది. మీరు సెట్ అయితే మా కంపెనీలోకి వచ్చేయచ్చు. అంతే ప్రాసెస్.